సీఎం చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో ఏపీ కేబినెట్ అమరావతిలో సమావేశం అవుతుంది. ఈ భేటీలో కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకంపై విధి విధానాల రూపకల్పన, గిరిజనులకు 50 ఏళ్లకే పెన్షన్, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు అమరావతిలో ఇళ్ల స్థలాల కేటాయింపు, గ్రీన్ కారిడార్ వంటి అంశాలపై చర్చించనున్నారు. ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష విజయవంతం. ఏపీ హక్కుల సాధన కోసం కేంద్రంపై పోరాడేందుకు భవిష్యత్ కార్యాచరణపై కేబినెట్ చర్చించనుంది. కేబినెట్ భేటీ అనంతరం మధ్యాహ్నం సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఆమ్ ఆద్మీ పార్టీ ర్యాలీకి సంఘీభావం ప్రకటిస్తారు. మరి కాసేపట్లోని ఏపీ కేబినెట్ భేటీ కాబోతోంది. కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నారాయణ సిద్ధంగా ఉన్నారు. నారాయణ, మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగంలో హడావుడి మొదలైంది. దాదాపుగా అధికారికంగా చూస్తే ఇదే ఏపీ కేబినెట్కి సంబంధించి ఇదే చివరి కేబినెట్ సమావేశంగా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు కానీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఏది కూడా చేసే అవకాశం ఉండకపోవడంతో ఈరోజు పలు కీలకమైనటువంటి పథకాలకు కానీ ఇటువంటి కీలకమైన వివిధ అంశాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా గత రెండు కేబినెట్లలో అన్నదాత సుఖీభావకు సంబంధించి చర్చ జరిగినప్పటికీ దానిపై విధి విధానాలు ఏంటనేది ఇప్పటి వరకు కూడా ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలోనే గతంలో మొన్న ప్రవేశపెట్టినటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో అన్నదాత సుఖీభావ పథకానికి 5,000 కోట్లు కేటాయించారు. దానికి సంబంధించి విధి విధానాలు ఎలా ఉండాలనే దాని మీద ఈ రోజు కేబినెట్లో ప్రధానంగా చర్చ జరగనుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కౌలు రైతులందరికీ కూడా ఈ పథకం వర్తింపజేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో కౌలు రైతుల వివరాలు, వాస్తవ సాగుదారుల వివరాలు, అందరి వివరాలు కూడా సేకరించి ఎలా వర్తింపజేయాలి, ఒకవేళ వర్తింపజేస్తే కౌలు రైతులకు ఎంత ఇవ్వాలి, వాస్తవ అంటే భూ యజమానులకు ఎంత ఇవ్వాలి, దాని మీద కూడా కసరత్తు చేస్తుంది. ఒకవేళ వర్తింపజేస్తే ఈ సీజన్ నుంచే 2,500 రూపాయలు ఇచ్చే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మొన్న ప్రవేశపెట్టినటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో 5,000 కోట్లు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జిల్లా హాస్పిటల్ను స్థాయి పెంచడం, ఏపీఏఎస్కి వివిధ జిల్లాలో భూ కేటాయింపులు చేయటం, ఇప్పటికే గిరిజనులకు అంటే గతంలో తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి హామీ ఇచ్చినటువంటి ప్రకారమే 50 ఏళ్లకే గిరిజనులందరికీ కూడా వృద్ధాప్య పింఛను ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించి ఈరోజు కేబినెట్లో చర్చించి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ఇక నిన్న జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి ధర్మ పోరాట సభ దీక్ష ఏదైతే ఉందో కేంద్రం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి అన్ని పార్టీలు కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి మద్దతు కూడగట్టడంలో సక్సెస్ అయ్యామనేటువంటి భావన టీడీపీ వర్గాల్లో ఉంది. రాష్ట్రపతి కలిసిన తర్వాత కూడా ఈ 2 రోజుల పాటు ఢిల్లీలో నిర్వహించినటువంటి కార్యక్రమాలు పెద్ద స్థాయిలో విజయవంతమై ఈ కార్యాచరణని మరింత వేగవంతంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున చేపట్టాలనే ఆలోచనలో కూడా టీడీపీ ఆలోచన చేస్తుంది. దానికి కొనసాగింపుగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 11 ధర్మ పోరాట సభలు నిర్వహించింది. చివరి ధర్మ పోరాట సభను అమరావతిలో అంటే కృష్ణా, గుంటూరు జిల్లాలకు కలిపి రాజధానిలో పెద్ద ఎత్తున నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నెల చివరిలో కానీ మార్చి మొదటి వారంలో కానీ కోల్కతాలో మమతా బెనర్జీ నిర్వహించినటువంటి ర్యాలీ ఏదైతే ఉందో ఆ స్థాయిలో పెద్ద ఎత్తున భారీ జన సమీకరణ చేసి ఈ సభను నిర్వహించాలనే ఆలోచన ఉంది. దానికి సంబంధించి కోల్కతా సభలో 23 పార్టీలకు సంబంధించిన విపక్ష నేతలు ఎలా అయితే హాజరయ్యారో వాళ్ళందరినీ కూడా ఈ సభకు ఆహ్వానించాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. దాదాపుగా ఇది పేరుకి ధర్మ పోరాట సభ అయినప్పటికీ ఎన్నికల ప్రచార సభగానే టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఆ సభ నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇక క్యారిడార్కి సంబంధించి వివిధ స్థాయిలో క్యారిడార్లు, అఖిల భారత సర్వీస్ అధికారులకి భూ కేటాయింపులు, వీటన్నిటికి సంబంధించి కూడా పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఆమోద ముద్ర వేసినటువంటి పథకాలకు అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి ఇప్పటికే 350 కోట్లు విడుదల చేసింది. వారికి కూడా ఎలా చెల్లించాలి దాని మీద ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ముఖ్యంగా ఎమ్మెల్సీ కోడ్ వస్తున్నటువంటి నేపథ్యంలో భోగాపూర్ ఎయిర్పోర్టుకు సంబంధించి ఈరోజు సాయంత్రానికే శంకుస్థాపన చేయాలని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచి కేజ్రీవాల్ నిరసన దీక్ష ఢిల్లీలో చేపడుతున్నటువంటి నేపథ్యంలో కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే మరొకసారి ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీకి చంద్రబాబు వెళ్తున్నారు. సాయంత్రం వచ్చిన తర్వాత ఒకవేళ వీలుంటే ఈరోజు సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి కానీ భోగాపురం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. మరోవైపు అమరావతిలో కీలకమైనటువంటి తాగునీటి అవసరాలు తీర్చేటువంటి వైకుంఠపురం బ్యారేజీకి కూడా కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే దానికి కూడా శంకుస్థాపన చేసే అవకాశం ఉంది.
రైట్ నారాయణ. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు కూడా మళ్ళీ ఢిల్లీ వెళుతున్నారు. రాష్ట్ర సమస్యలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేపట్టనున్న దీక్షలో పాల్గొంటారు. ఆయనకు సంఘీభావం తెలపబోతున్నారు ఏపీ సీఎం. దీనికి గాను ఇప్పుడు మరి కాసేపట్లోనే ఏపీ కేబినెట్ భేటీ కాబోతోంది. ఈ భేటీలో కీలక అంశాలు చర్చించే అవకాశం ఉంది, నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇందుకే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈరోజు భోగాపురం విమానాశ్రయానికి ఆయన శంకుస్థాపన చేయాల్సి ఉన్నప్పటికీ అది రేపటికి వాయిదా పడింది. త్వరలోనే ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇదే చివరి మంత్రివర్గ సమావేశం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మరి కాసేపట్లోనే ఏపీ కేబినెట్ అమరావతిలో సమావేశమవుతుంది. ఈ భేటీలో కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకంపై విధి విధానాల రూపకల్పన, గిరిజనులకు 50 ఏళ్లకే పెన్షన్, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు అమరావతిలో ఇళ్ల స్థలాల కేటాయింపు, గ్రీన్ కారిడార్ వంటి అంశాలపై చర్చించబోతోంది ఈ భేటీలో ఏపీ కేబినెట్. ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష విజయవంతం. ఏపీ హక్కుల సాధన కోసం కేంద్రంపై పోరాడేందుకు భవిష్యత్ కార్యాచరణపై కూడా కేబినెట్ చర్చించబోతోంది. కేబినెట్ భేటీ అనంతరం మధ్యాహ్నం సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఆమ్ ఆద్మీ పార్టీ ర్యాలీకి సంఘీభావం ప్రకటిస్తారు.